ఇది చింత చెట్టు. ఇది నాటింది 2010లో. 10 జూన్లో నాటినాను. ఆడ విత్తనం పడితే తెచ్చేసిన, అది పెరిగింది. అది రాబోయే రోజుల్లో చింతపండు తినాలా, తప్పదు. అది నా కోసం కాదు, నేను తిన్నా, కానీ తింటారు. అది నా ఉద్దేశం. దీని పేరు పాల సపోటా. 2010లో నాటినాం. ఇది మా కోసం కాదు, ఎవరైనా తినాలా, ప్రజలకి అంకితం అంతే. ఇది ఎవరు విత్తనం పడేస్తే దాన్ని నీరు పోసి ఎక్కడి నుంచో తెచ్చిన, కానీ ఇక్కడ నాటిన. అది ముంతరాలకు పనస పండు అనేది అర్థమైంది. ఇప్పుడు మన దేశంలో ఆర్థికంగా అందరూ బాగున్నారు, దానికి సంతోషం. కానీ తిండి పెట్టేది ఎవరు? కిసాన్. జై జవాన్ కాదు, ఫస్ట్ కిసాన్. కిసాన్ కా బాద్మే తర్వాతనే జవాన్. ఇప్పుడు అన్నం కావాలంటే ఎవరైనా రైతు కావాలా, పండించేవాడు కావాలి. ఆ రైతులు లేనప్పుడు దేశం అల్లకల్లం అయిపోయింది. ఇప్పుడు మన ఫుడ్ బెటర్, రైతు పండించే ఫుడ్ నాణ్యత ఉండదు, కానీ క్వాలిటీ ఉంటుంది. డీమార్ట్లు ఈ మాటలు ఈ తిని ఆరోగ్యాలు చెడిపోయి హాస్పిటల్కి పోయి ఎందుకు ఈ కర్మ? రైతు పండించేది స్వచ్ఛమైన నాణ్యమైన ధాన్యం తినండి. మీ ముందు తరాలకు చెప్పండి. ఫస్ట్ కిసాన్, జవాన్ కాదు కిసాన్. కిసాను పెడితేనే జవాన్ పరిగెడతాడు. ఆ జవానే పని చేయకుంటే కిసాన్ ఏం రాదు. ఈ 2010 జూలైలో నాటినాం ఈ చెట్లు. మేము దీన్ని పట్టించుకోలే, నాటి వదిలేసినాం అంతే. దీని వయసు నాకు తెలియదు, 2010 నుంచి అయ్యే పెరుగుతుండేది. అది ప్రకృతి ఇచ్చిన వరం, దాన్ని ఎవడు ఆపలేడు. నాకు వ్యవసాయం అంటే ముఖ్యం. రాబోయే రోజుల్లో వ్యవసాయానికే నేను ఇంపార్టెంట్. ఆ తర్వాత జవాన్, ఆ తర్వాత మనకు తెలుసు, అప్పుడు మేము ఉన్నాం. ఇప్పుడు రైతు కష్టాలు, ఇప్పుడు నేను సామ్రాజ్యం నిర్మిస్తా. అది నా కోసం కాదు, రైతు అనేవాడు ఉండాలా. రైతు లేకుంటే ఫుడ్ ఉండదు. కానీ రైతుని విమర్శిస్తే నేను ఒప్పుకోను. నెంబర్ 1 రైతు ముందు ఉండాలా. ఇప్పుడు వ్యవసాయం చేయడానికి సిగ్గుపడతారు కొంతమంది ఎంప్లాయీస్. నాకు ఉంది, కోట్లు ఉండయి, అది కాదు ముఖ్యం. కోట్లున్నా నీ భూమికి నువ్వు రావాల్సిందే, నువ్వు చేయాల్సిందే. ప్రతి మానవుడికి ఫ్యూచర్లో సంచలనంగా ఉండాలి ఈ తీర్పు. వ్యవసాయం మర్చిపోయినాడు మనిషే కాదు, అసలు మనిషే కాదు. మేము వ్యవసాయం చేసిన వాళ్ళు ఫుడ్ పెడితేనే మొత్తం టోటల్. ఈ చైనా ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఐ డోంట్ కేర్. ఆకలినప్పుడు బిస్కెట్ కాదు ముఖ్యం. మొక్క ఎట్ట పెరుగుతుంది, దాన్ని ఎలా పెంచాలా, పోషించాలా అది తెలుసుకోండి చాలు. తగిన సంచలనం రైతు భరోసా. ఇది బోదగడ్డి. పూర్వము పొట్టాలు వేసుకొని పైకప్పు కడితే ఒక్క చుక్క నీరు ఇంటికి రాదు, దాని కెపాసిటీ ఇది. ఆ తర్వాత ఇది వచ్చేసి జానపండు. ఇది అందరికీ తెలియదు. దీని పండ్లు తింటే మానవుడు సంతోషం అయిపోతాడు. దీంట్లో పులుపు, తీపు, ఒగురు అన్నీ ఉంటాయి. కాబట్టి ఇది వ్యాపారం అయిపోయింది కొంతమంది. అందుకని దీన్ని అట్లా పెంచిన రాబోయే నాకుంటాయని
నేను వివరాలు పెట్టాల్సిన పనిలే అని అందులో ఉన్నాను. ఇప్పుడు రాబోయే తరానికి మెసేజ్ ఇచ్చేదంటే కిసాన్, జై కిసాన్. వ్యవసాయదారులు లేకుంటే జవాను పరిగెత్తాలంటే ఫుడ్ కావాలి. ఫస్ట్ పండించేవాడు ఉంటేనే జవాన్ పరిగెత్తాడు. దేశానికి రక్ష జవాన్. ఫస్ట్ అన్నం పెట్టేవాడు వాళ్ళని కాపాడుకుంటేనే రాబోయే రోజుల్లో ఫ్యూచర్ బాగుంటుంది. అది నా సిద్ధాంతం. జై కిసాన్, జై జవాన్.